కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తప్పనిసరిని స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సుప్రీం ధర్మాసనం పర్యావరణాన్ని కాపాడితే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు 6 వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తప్పనిసరిని స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సుప్రీం ధర్మాసనం పర్యావరణాన్ని కాపాడితే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు 6 వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.